హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తిమోతికి రాసిన 2వ పత్రికలో దేవుడు ఎంత చక్కటి మాటలతో పౌలు భక్తుడితో వివరించి చెప్తున్న మాటలు ఏంటి? నా కుమారుడా, 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, యేసుక్రీస్తునందు కృపచేత బలవంతుడవు కమ్ము. దేవునికి స్తోత్రం. దేవుని కృప వల్లనే బలవంతులు, కానీ మనకే బలము లేదు. మనం ఏ బలంలో నిలబడలేం. ఎందుకు అంటే మనము బలహీనులం. ఆయన బలంతో మన జీవితానికి ఒక బలాన్ని ఆయన చేకూర్చిండు. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకును బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. దేవునికి స్తోత్రం. నీ పని, నీ సామర్థ్యత, నీవు ఇవన్నీ కూడా తిమోతి, నువ్వు ఒక మంచి సహకారిగా ఉన్న వ్యక్తులని నువ్వు ఏం చేయాలా? అప్పగించుకొని వాళ్ళకి నువ్వు అన్నీ కూడా నేర్పు అని క్రీస్తు ప్రభు యొక్క శక్తిని బట్టి నీకు చెప్తున్నా అని పౌలు భక్తులు ఇక్కడ చెప్తారు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోయినప్పుడు తను దండులో చేర్చుకున్న వానికి సంతోషింపవలనని ఈ జీవిత వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టైన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. కానీ క్రీస్తు ప్రభులోని కిరీటం భద్రంగా ఉంటుంది. నువ్వెంత ఏం చేసినా ఆ కిరీటాన్ని నీకు అరుడవు. ఆ కిరీటం నీకోసము నువ్వు పరిగెత్తకపోయినా ఏం చేసినా ఆయన కొరకు నువ్వు నిలబడ్డప్పుడు, ఆయన కొరకు నువ్వు శ్రమ పడినప్పుడు, ప్రయాసపడినప్పుడు, ప్రభునందు ప్రయాసం ఎక్కడ కూడా వ్యర్థం కాదట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రయాసం అంతా కూడా 100% సక్సెస్ అవుతుంది. ఏ ఒక్కటి కూడా వేస్ట్ చేయడంట దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ పోనీలే వీళ్ళు చల్లనీళ్ళు ఇచ్చిన, ఆ పోనీలే వీళ్ళు అన్నం పెట్టి అనడంట. గ్లాసుడు చల్లనీళ్ళు ఇస్తే కూడా ప్రభునందు ప్రయాసం ఎక్కడ వ్యర్థం అవ్వదంట. ఆయన గొప్ప కృపని నీ కొరకు నా కొరకు అనుగ్రహించిండు. ఆయన ఒక తోటలో మనం అందరం కూడా వ్యవసాయకులు. ఆయన పనిలో మనం అందరం పనిముట్లలాగా పనిచేయాలంట. క్రీస్తు కొరకు పనిచేసిన జీవితాలకు ఏ కొదువ, కొరత, ఏ బాధ, ఇబ్బంది ఏది కూడా పనిచేయదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ఎంత చక్కగా చెప్తుండు. నువ్వు వ్యవసాయకుని పనిలో నువ్వు ఉండాలి. పరిగెత్తినప్పుడు నీ కిరీటం దొరకదు, కానీ క్రీస్తు కొరకు పరిగెత్తినప్పుడు, క్రీస్తు కొరకు పనిచేసినప్పుడు, క్రీస్తు కొరకు నువ్వు నిలబడ్డప్పుడు, క్రీస్తు కొరకు ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినప్పుడు నీకు రావాల్సిన నీతి ఫలాలు అన్నీ కూడా నీకు సమకూర్చబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. గొప్పది అద్భుత చరకారాలు చేసిన తండ్రి బిడ్డలు దీవించి ఆశ్రయించి కృప దయచేసి ధన్యతనివ్వండి, మహిమత నింపండి, అన్ని రంగాలు ఆశీర్వదించండి, అబ్రాహాం సంతానంగా నిలబెట్టండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.